సే మీకు ఎక్కడైనా ముళ్ళు పిడిస్తే కూడా శరీరాన్ని తీసుకుని మీరు ముందు ఇస్తున్న కార్యకర్తలు నా కాంగ్రెస్ బిడ్డలు, నా కొడుకులు, నా తమ్ముళ్ళు. కాబట్టి ఏళ్ళలో ఉంటే నా కొడుకు ఇయ్యాల్సినంత సమానం, కొంచెం ఉంటే నా తమ్ముళ్ళు నైనంత సమానం. నేను ఏ ఒక్క దగ్గర కూడా వివక్ష చేయకుండా ఎప్పుడైనా మీతో ఉన్నాను, మీతో ఉంటాను. నా జీవితంలో కేసీఆర్ అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్తే కూడా ఏది తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చూడండి, ఎందుకు ఇంతమంది చేయబోతా ఉంటే మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ టైంలో మనం కాపాడకపోతే ఎవరు కాపాడలేదు. వాడు ఏ పార్టీ ఉందని మనం చూడలేదు. వాళ్ళకు బతికించేటందుకు వాళ్ళ పిల్లల చదువు గురించి ఆ గొర్రెలు అమ్ముకుని కదా వాళ్ళంతా జీవితం ముందుకు పోయేది. ఆ ఆలోచన మీ నాయకుడిని సభ్యులేదు. ఇవాళ కొంతమంది కొద్ది పోసు కాగానే పెద్ద బండులు తీసుకుని రుణంలో అనుకున్నాను. నేను 45 సంవత్సరాలు డాక్టర్ మణిచంద్ర రెడ్డితో, విజయవాసరెడ్డితో, మన జనార్దన్ రెడ్డి గారితో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో, అలాగే మందితో ఆయన మినిస్టర్ గా చేసిన పిసిసి ప్రెసిడెంట్ గా విజయ్ గారితో, రాజశేఖర రెడ్డి గారితో, మల్లికార్జున గారితో, ఇలాంటి చాలా మంది నాయకులతో పిసిసిలో పనిచేసిన. కానీ ఇప్పుడు వరకు నాకు ఒక పిటి కేసు లేదు, నా ఒక ఆరోపణ లేదు, క్లీన్ ఇమేజ్ ఉన్న అందరికంటే సీనియర్ నాయకుడుగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికు సీనియర్ సపోర్ట్ ఎవరు ఉన్నారో నేను ఇచ్చిన పెద్ద సభ ఉండేది. ఎవరంటున్నారు రేవంత్ రెడ్డి గారితో పెద్ద లేదు, షబ్బీర్ అలీ బతికి ఉన్నాడు, షబ్బీర్ అలీ సపోర్ట్ ఉన్నాడు. చెప్పండి, పార్టీ మారలేదు. అదే జానారెడ్డి గారు సీనియర్, కానీ మంత్రి మండలిలో సీనియర్, కానీ పార్టీలో నాకంటే జూనియర్ అని నేను జవాబు ఇచ్చి ఆ సమాధానం ఇచ్చిన. కామారెడ్డి మెదక్ పార్లమెంట్ లో ఉంది. ఫస్ట్ కామారెడ్డి నుంచి ఆమె కరీంనగర్ నుంచి వచ్చి అర్లీ మార్నింగ్ మొదటి మీటింగ్ ఇది మెదక్ పార్లమెంట్. ఈయన ఫస్ట్ మీటింగ్ చేసి సెకండ్ మీటింగ్ ఎల్లారెడ్డి, థర్డ్ మీటింగ్ మేదక్, ఫోర్త్ మీటింగ్ సంగారెడ్డిలో నామినేషన్ కరెక్ట్ 12 o'clock మేడం చేసిన. ఆ సమయంలో మేడం మన ఇందిరాగాంధీకి బుల్లెట్ మీద నేను పైలటింగ్ చేసిన. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆమె ప్రైమ్ మినిస్టర్ పాలిస్తుంది. ఆమె ఏం పోస్ట్ లేకుండే ఆమె బాధపడుకుంటే బాలకృష్ణ నేను మా మేడంకు బుల్లెట్ నేను చేస్తానంటే చేయకో. నేను దాదాపు తాడవైపు దగ్గర వరకు బుల్లెట్ వచ్చి పైలట్ చేసిన. ఆ తల్లి మహాత్మగా బీద వాళ్ళ గురించి రికమెండ్ చేయండి. తప్పనిసరిగా వాళ్ళని కూడా మనము ఇంద్రమ్మ ఇల్లు సీతక్క గారు కలిసి దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను సస్తే ఇదే పార్టీలో 3 గంటలు సరే ముందుకు పోతాను. అలాంటిది ఎప్పుడు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ కావాలా, నాకు కావాలా, నా ఒక సర్వీసెస్ ఎల్లప్పుడూ మీకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, వర్కర్లకు, నా కామారెడ్డి ప్రజలకు ఉన్నాయని కూడా తెలియజేస్తూ 50 కోట్ల రూపాయలు ఇందిరాగాంధీ స్టేడియం అప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టేడియంకు 8.5 కోట్ల రూపాయల స్టేడియం. ఇప్పుడు దాదాపు ఒక 70 లక్షలతో స్టేడియంకు రాత్రి కూడా స్టేడియం ఆడేటట్టు మన 4 స్టేడియం పెట్టాలను అలాంటివి చేస్తున్నాను. నేను మన కామారెడ్డిలో మున్సిపాలిటీ ఎలక్షన్ కంటే ముందు 3 MPD వాటర్ వస్తుంది. ఇవాళ 11 10 నుంచి 10 to 11 MPD వాటర్ పెంచినామంటే అప్పుడు గుణమంగా తెచ్చిన తర్వాత బిజినెస్ రాజకీయంలో ప్రజాసేవ. కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో 51 లక్షల రూపాయలు ఇచ్చి మీరు కోవిడ్ చూసిన ఊరు తిరిగిన
3-4 ఊర్లకు ఒక క్యాంప్ పెట్టినాం. మాచర్ల మండలం ఉంటే మాచర్లు ఒకటి, అనాథలు ఒకటి, మన అది మర్రిలో ఒకటి, 3 ఉంది. బిడ్డూరు ఉంది, బిడ్డూరు ఒకటి, రాజపేట ఒకటి, చిన్నమర్ల ఒకటి, బస్సాపూర్లో ఒకటి. ఎందుకంటే అప్పుడంతా ముందు వేసేసేది మోటార్ సైకిల్ రావాలి, కార్ రావాలి, నడుచుకుంటూనే రావాలి. ఒక్కొక్కరు చెప్పుకోవాలి. ఎంత దూరం వెళ్తా అసలు నేనే లాస్ట్ నా మనమడు షోయబ్ నాయన రాస్తే నా భార్య అనేది మనం ముసలు ఎక్కడ మనం పోతే పర్వాలేదు కానీ వాడికి ఎందుకు తీసుకొని తిరుగుతున్నావు అన్న మన షోయబ్ బాబు. వాడు నాకంటే పోయి బండ కూర్చుంటుండే. నేను అసలు నేను అలాంటి రిస్క్ తీసుకున్నా. 30 లక్షల ఓట్లు బాబు తెచ్చింది. ఆమె మొత్తం ఓడిపోయింది. మొన్న 30 లక్షల ఓట్లతో మైనస్ ఓడిపోయింది. ఈ 60 లక్షల ఓట్లు ఎజిటీస్ గా ఉండి ఉంటే ఆమెను వాళ్ళ 30 లక్షల ఓట్లతో ఒకటే ఓట్లు 4 ఓట్లు అయిపోవాలి. దుబాయ్ మస్కత్ పీడలు చెప్తా నా గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సర్వే జరిగేటప్పుడు వాళ్ళ ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్ మాట్లాడచ్చు, ఒక స్పెషల్ టీం పెట్టి ఎందుకు చచ్చిపోతారు. ఇప్పుడు 140 గొర్రెలు అంటే 14 లక్షల నష్టం. గరీబోడు చదువు రాదు కుటుంబాలు వాడు పట్టుకొని ఏడుస్తున్నారు. ఎట్ట బతకాలి, బిడ్డలకు ఎట్ట చేయాలి, పిల్లలకు చదువు ఎట్ట చెప్పాలా, దీని మీదే మా ఆధారం.